రైటర్ గా వస్తున్నాడు. ఆయన్ని డిస్టర్బ్ చేయడానికి శ్రీను కూడా వస్తున్నాడు. సో ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ అలాంగ్ విత్ ది స్టేజ్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా. వద్దురా వద్దురా అంటే ఎనర్జెటిక్ సాంగ్ వేయించావు. హాయిగా వచ్చేస్తా. టీం లీడర్ కదా దుబ్బించుకో బాగా. సార్ నాగబాబు గారు లాస్ట్ వార్డ్ వీడ్ స్కిట్ చేసినప్పుడు మీరు ఏమన్నారు సార్? సీరియస్ సుధీర్ నేను మీరు ముగ్గురు 15 ఎపిసోడ్ ఒకసారి ఎంట్రీ ఉన్నాయి బాగుంటుంది అన్నారు. ఆ మాట ఒకటే పట్టుకోవాలి సార్. 15 ఎపిసోడ్ చేసుకుని ఒకసారి గ్యాపిస్తారు సార్ దరిద్రుడు. ఏం డిస్కషన్ బాధలు చెప్పుకుంటాను ఎక్కువ. స్టేజ్ మీద సీన్ గారు బాగా ఇంప్రూవైజ్ చేస్తారని ఏ ముహూర్తం అని చెప్పారు. నా కొడుకు స్క్రిప్ట్ మర్చిపోతాడు ఇంప్రూవైజ్ మీద పడ్డారు సార్. నీకు నేను మొన్న ఒక నవల రాయమన్నాను, రాసావా? రాశాను. ఏది చూపించు. ఏంటది? నా వల దరిద్రుడా, నా వల నేను బ్లాక్ మీద రావలేదు. మరి వైట్ పేపర్ దొరకలేదన్నా. నా వల అంటే తెలుసా నీకు? తెలుసన్నా. చెప్పు. ఈ స్టేజ్ మీద ఏదైనా స్కిట్ చేసాం అనుకున్నా పండ్లేదు అనుకో బాగా అనుకో స్కిట్ జనాలందరూ బయటకు వెళ్ళి నాగబాబు రోజు గారు నవల నాగబాబు రోజు గారు నవల స్కిట్. ఆ నవల వేరు ఈ నవల వేరు. నవల తెలుసాను తెలుసాను. ఒక పండు ముసలాడు పళ్ళు ముసలాడు ఉంటాడు కదా ఆడికి మటన్ పీస్ ఇచ్చాం అనుకున్నా ఆ నవల్లో పోతాం. అప్పుడు మనం ముసలాడు నవల నవల అంటే ఏంటో తెలుసా? అసలు నవల అసలు నవల ఈడు కూడా దరిద్రుడికి. ఈ మధ్యలో మనం రాసిన నవలలు జనాలకు ఎలా ఉపయోగపడ్డాయి? జనాలకి ఎలా ఉపయోగపడే తెలియదు కానీ రాకెట్ రాకు బాగా ఉపయోగపడ్డాను. వాడికి ఎలా ఉపయోగపడ్డారా? అదే మీరు రాసిన నవలు అర్థం కాక పొట్లాలు కట్టుకుంటాడు అన్నాడు. మనం ఒక నవల రాస్తే ఆ నవల రిలీజ్ అయిపోయి ఒక సెన్సేషన్ అయిపోవాలి. ఆ నవల అవునన్నా. ఆ నవల చదవాలని యూత్ అసలు చచ్చిపోవాలి. అటువంటి ఒక నవల రాయాలి. ఏ పాయింట్ మీద రాద్దాం? సన్నీ లియోన్ జీవిత చరిత్ర రాస్తే ఉంటుందన్న. అసలు అయినా అస్టెక్యుల్ పాయింట్ అడగడం ఒక రైటర్ గా నాది తప్పు. నేనే ఆలోచిస్తాను నా మైండ్ పెట్టి. పొద్దున ఒక ఐడియా వచ్చిందిరా. అదేంటంటే ఒక అమాయకపు భార్య ఒక దొంగ నా కొడుకైన భర్త మీలాగా ఆ అమాయకత్వం ఆసరాగా చేసుకుని ఆ భార్యని పుట్టినకి పంపించేసి వీడు ఏదో అమ్మాయిని తీసుకొని సెట్ చేశారు. అబ్బా బాగుంది కదా? బాగుందన్నా. ఇలా అమ్మాయిని సెట్ చేసుకున్న టైంలో భార్య వచ్చి దొరికిపోయాడు. అయ్యో సూపర్ సూపర్. అప్పుడు ఆ డిస్కషన్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అక్కడ నా పెన్ను అయిపోయిందిరా. ఇంకైపోయిందన్నా. పెన్ను ఆగిపోయిందంటే రైటర్ దృష్టిలో ఆలోచనలు ఆగిపోయాయని. ఇది ఎప్పుడో అయిపోయింది. వినబడింది వినిపించని చెప్పాను. ఆ డిస్కషన్ ఎలా ఉంటే బాగుంటుంది? ఆ అమాయక భార్య ఎలా రియాక్ట్ అవుతుంది భర్త మీద? నాకు థాట్ వచ్చిందన్న. ఏంటది? ఇప్పుడు చాలా మంది ప్రముఖ రైటర్లు పెద్ద గ్రేట్ రైటర్లు ఉంటారు కానీ మీలా కానోళ్ళు. అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే బయట జరిగే సంఘటనలు పాత్రలు పరకాయ ప్రొఫెషన్ చేసేసి నాచురల్ గా డైలాగ్ రాసేస్తారు లైవ్ లో. కరెక్ట్ కదా? ఇప్పుడు నేను ఆ దొంగ కొడుకైన భర్త. ఓకేనా? నువ్వు అమాయక భార్య. నేనైతే అలా ఉంటుంది బాగోదన్నా. మరి ఎవరు ఇప్పుడు అమాయక భార్య ఎవరు? మీ భార్యని రమ్మనండి. మీ భార్య వచ్చేటప్పుడు వేరే దాంతో అంటే అదే అదే ఏది అదే ఈడు మారడు. అప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ వచ్చేసి దొరికేసినప్పుడు ఫ్లో లో డైలాగ్ వస్తాయి రాసేసుకుంటాడు కూర్చొని. ఓకే మరి ఇప్పుడు అమ్మాయి ఎలాగా? అమ్మాయిని సెట్ చేస్తాక ఒక హలో ఫాస్ట్ 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 ఫాస్ట్. మా భార్య రాగానే నాకు ముద్దు పెడుతున్నట్టు యాక్ట్ చేయి. మా భార్య రాగానే పారిపో. అక్కడ గొడవ పెడుతుంది లైవ్ లో డైలాగ్. ఓకే ఓకేనా? ఏంటండి ఏమవుతుంది? అది యువతి కాదే పక్కింటి ఆవిడ. పాప ఆవిడ మా ఇంట్లో కొత్త సోఫా సెట్ కొన్నాం కదా, సోఫా సెట్ చూడడానికి వచ్చింది అనమాట. సోఫా సెట్ చూడడానికి వచ్చిందా? సోఫా అంటే ఇల్లు సెట్ చేసుకోవడానికి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తమిళ తెలుగులో మాట్లాడావు కదా? అర్థమైంది కదా? మరి ఏం జరిగింది చెప్పండి. ఆటో పంచుతో స్టార్ట్ అయిన కాన్వర్సేషన్. నిజం చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది రంకు అంటే రంక్ అంటే మరి అస్తమానం వారానికి 10 రోజులు మీ అమ్మగారింటికి వెళ్ళిపోతే ఒకటి ఖాళీగా ఎలా కూర్చున్నా అందుకే తోడుగా పిలిపించుకున్నాను. మా అమ్మగారి ఇంటికి పోతే నువ్వు వీళ్ళు తోడు తెచ్చుకున్నావు. ఇదంతా కాదు, అసలు మొదటి నుంచి ఏం జరిగింది నాకు ఇప్పుడు కావాలి. మొదటి నుంచి అంటే నువ్వు అప్పుడు మీ అమ్మోళ్ళ పుట్టింటికి వెళ్ళావు కదా? అవును. అప్పుడు నేను ఒక్కరిని ఇంట్లో ఉన్నాను కదా, ఆవిడ వచ్చింది. ఏమండి ఉల్లిపాయలు నేను అడిగింది. ఈ ఉల్లిలోని ఇవ్వలే. ఉల్లిపాయలు ఇవ్వాలా లేదా అడుగుతున్న టైంలో సడన్ గా వర్షం పడింది. ఒక మెరుపు మెరిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ ఉరుముకు భయపడది మీ మీద పడిపోయింది కదా. ఆ ఉరుము నేను దాని మీద
పానకంలో పడగా నువ్వు మధ్యలో వచ్చి దూరావు. అమ్మో పాడుకోలు పుడకలని వచ్చి మధ్యలో చూడండి నువ్వు దాన్ని కనెక్ట్ అయ్యావు అన్నమాట. కనెక్ట్ అవ్వలేదే, జస్ట్ అలా టచ్ ఇచ్చి అంతే. ఒక్కసారి కనెక్ట్ అయితే కనెక్ట్ అయినట్టే. ఆ టచ్ ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే. అయ్యా 2015లో ఉన్నారు, ఇంకేడుస్తారంటే రెచ్చిపోండి, దొరికేసారు లైవ్ లో. చెప్పరా నన్ను ఎందుకు మోసం చేసావురా? అసలు ఆడదానివి మగాన్ని పట్టుకొని ఆడదాన్ని చులకంగా చేస్తూ ఒక డైలాగు, 2 రింగులు తిరిగిన భార్య. నన్ను కొట్టావు కదా, ఇప్పుడు చెప్తున్నావు నువ్వు, నీకు నాకు సంబంధం లేదు, విడాకులే. ఇది టర్నింగ్ ట్విస్ట్. విడాకులు అంటే డ్రామా నిజం నమ్మేసింది. మంచి ఫ్లో చెడదప్పుకో, కానీ నువ్వు విడాకులు ఇచ్చినా, మామిడాకులు ఇచ్చినా, ఇస్తరాకులు ఇచ్చినా, ముళ్ళు ఆకు మీద పడలేదు కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. పిల్లలను చూడకుండా పీక్కుంటానన్నా కదా, ఇప్పుడు చెప్తున్నావు వింటరా, నా వాళ్ళని పట్టుకొచ్చి చూపిస్తాను నిన్ను. ఇదేంట్రా వాళ్ళ అమ్మను నాన్న తీసుకొస్తా అంటే రౌడీని తీసుకొచ్చిందంటే కొంపతీసి కొడతారేమో. ఏం పర్లేదు సార్, ఇప్పుడు కొట్టారనుకుంటారు, పొద్దున్న నవలు చదివి మనం చప్పలు కొడతారు. చప్పట్టు కొట్టు దేవుడే కూడా వీళ్ళు నిజంగా డ్రామా కాదు నిజంగా నమ్మేసుకుని చంపేస్తారు. స్కిట్ ఆపి మధ్యలో ఆపిన స్కిట్, మధ్యలో ఆపిన నవల చరిత్రలో బాగుపడట్లేదు. కావాలని నాగబాబు అడగండి. ఏం సార్ కంటిన్యూ చేయమంటారా? సార్ ఏం జరిగింది చెప్పు. అలా జరిగింది, దానికే రెచ్చిపోతున్నది. అవి ఏం చేయలే కదా, మొదలే వదిలేయమంటావా? అదే నేను నీ సొంత చెల్లెను అక్కను అయితే ఇలానే వదిలేయమనేవాడి అన్నయ్య. ఈ చెల్లికి న్యాయం చేయన్నయ్య. నా బంగారు నా చెల్లిని పట్టుకొని నువ్వు అలా కొట్టడం నిన్ను వాడు కొట్టి చంపినా పర్లేదు, వాడు యాక్టింగ్ చేసి చంపేస్తున్నాడు. దండం పెడతాడరా, నవల కోసం డ్రామా ఆడేవాళ్ళని చెప్పరా, చంపేస్తాడు. కాంప్రమైజ్ అయిపోయాడు కదా, పశ్చాత్తపడుతున్నారు కదా, మీరు వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు. వెళ్ళిపోండి ఎగ్జిట్. బాయ్ సార్. వాళ్ళు నిలబొట్టే థ్యాంక్స్ లేవు, చంపేసేవాళ్ళు. నువ్వేంది సైలెంట్ అయిపోయావు? ఇలా సైలెంట్ ఉంటే రేపు 10 మంది తెచ్చుకుంటే ఇంటికి. సైలెంట్ అయిపోయావా? వంటలు కదా, కత్తి ఉంటుంది కదా, తీసుకొచ్చి నరికిపోరు తప్పిందా? నీకేమని ఏం చేశారు? నా పిల్లలు రెచ్చగొట్టావేంట్రా? వద్దురా, వద్దురా ప్లీజ్ రా. థ్యాంక్స్ బాబా. నీకు కదా కట్టించి, నువ్వెందుకు ఆగిపోయావు? కట్టిటన్నారు కదా అంటే చెయ్యి కట్టించమన్నా. వెనకెళ్ళు ఇప్పుడు అడుగు. ఎందుకు సాపిడన్నావు? అదే నువ్వు లేని టైంలో ఒక దాన్ని తెచ్చుకున్నాను. నాకు తెచ్చుకోవాలని ఐడియా ఇచ్చింది ఎవడు? అవును ఎవడు? వీడే. అయిపోయిన భార్య, దొరికిపోయిన రైటరు, క్లైమాక్స్ లేకుండా వెళ్ళిపోతున్న టీం. నాగబాబు సార్, శ్రీను ఇస్ బ్యాక్ అగైన్. ఇమ్మీడియట్లీ మీరు కామెంట్ ఇచ్చిన వెంటనే వచ్చేసారు. బాగుంటుంది వేణుది అండ్ వాళ్ళ కాంబినేషన్. మ్యూజిక్ వేస్తుంటే ఓపెన్ గంగం సేన ఇది రక్త చరిత్రకి ఎంటర్టైన్ చేశారు బాగా, చాలా బాగుంది. రోజా గారు, ఫస్ట్ నాకైతే సీను ఆ స్పెక్స్ బాగుంది. మంచి తింగిరోడ్ లాగా షార్ట్స్ ఒకటి వేసుకొని ఆ స్పెక్స్ తో గంగం స్టైల్ డాన్స్ వేసుకుంటూ వస్తాడు రక్త చరిత్రకి. అదే ఒక విచిత్రంగా ఉంది అసలు. చక్కగా ఒక స్టోరీ కోసం పడ్డ కష్టాలు చాలా బాగున్నాయి. సూపర్.